మనం నిద్రపోకూడదు సుమా. రేణిగుంట వచ్చిందంటే తిరుపతి వచ్చిన తర్వాత లేద్దామని పడుకోకూడదు. రేణిగుంట దగ్గరే లేచి కిటికీ దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే కొండలు కనపడడం మొదలు పెడతాయి. ఆ కొండలు బద్దలైనట్టుగా జేగురు రంగుతో రాళ్లతో కనపడతాయి పైన. అక్కడ స్వామివారి యొక్క నామం, స్వామివారి యొక్క శంఖం చక్రం కనపడతాయి. ఆ దీపాలు వెలుగుతుంటాయి. దూరం నుంచి అసలు మనం ఆ 7 కొండల్ని జుర్రేసుకోవడంతో మొదలు పెట్టాలి. తర్వాత ఇంకొకటి చెప్తున్నా, రైల్లోంచి దిగినప్పుడు చెప్పులతో కాలు కింద పెట్టినా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనందరం గబగబా ఒక్క 4 అడుగులు ముందుకెళ్ళి, ఆ రైలు పెట్టి దగ్గరే చెప్పులు ఇప్పితే దిగే వాళ్ళకి ఇబ్బంది, 4 అడుగులు ముందుకేసి చెప్పులు ఇప్పి ముందు తిరుపతి భూమిని చేతులతో ముట్టుకుని నమస్కరించి మళ్ళీ చెప్పులు వేసుకోవాలి తప్ప చెప్పులతోనే నడవదు. ఆ ప్రదేశం అటువంటి, ఆ తిరుపతి పట్టణం అటువంటిది. శంకర భగవత్పాదులు, అన్నమయ్య, పురంధరదాస్ గారు ఎంతమంది మహాపురుషులు తిరిగిన ప్రదేశం. కాబట్టి ఒక్కసారి మనం కాళ్లతో తొక్కే ముందు చెప్పులతో తొక్కకుండా